చేసుకుంటే గనక యేసుక్రీస్తు వారు తన శిష్యులను సేవకు పంపిస్తా ఉన్నాడు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. దేని కొరకు? సువార్త ప్రకటించడానికి, ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి అయితే పంపిస్తా ఉన్నాడు. ఈ 5వ వచనం నుంచి ఆయన మరి పంపిస్తూ మాట్లాడుతున్న మాటలు. అయితే దానికంటే ముందు మనం చూస్తే గనక ఆ శిష్యులకు అధికారం ఇచ్చినట్టుగా దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏమిచ్చాడు? అధికారం. దేని మీద అధికారం ఇచ్చాడు? చూడండి, మొదటి వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఈ అధికారం ఇచ్చే దాంట్లో 3 విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఎన్ని విషయాలు? 3 విషయాలు. మూడిటి మీద అధికారం. ఏదేది? ఒకటి, అపవిత్ర ఆత్మలు అంటే దయ్యములను వెలగొట్టడానికి ఒకటి అధికారము. రెండోది, రోగాలను బాగు చేయడానికి. మూడోది, వ్యాధులను బాగు చేయడానికి ఈ విధంగా అధికారం ఇస్తూ ఉన్నాడు. తర్వాత 2 నుంచి 4 వచనాల్లో ఆ 12 మంది శిష్యుల పేర్లు రాయబడ్డాయి. తర్వాత 5వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యులను పంపిస్తూ మరి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, 5వ వచనంలో, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి, మీ సంచులలో బంగారంనైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా ఏమంటున్నా అంటే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు అంటాడు. అన్నుల దగ్గరికి వెళ్ళొద్దు. ఇంకా సమరయ్య ఏ పట్టణంలోనైనా కూడా వెళ్ళొద్దు. కానీ ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు ఇప్పుడు? తెలుసా మీకు ఎవరికైనా? తెలియదా? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు కదా. ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అయితే ఈ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికే దేవుడు వెళ్ళమంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము నిజంగా దేవుని యొక్క పట్టణం. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి అంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళంట? నశించిపోతున్నా, తప్పిపోతున్నా, ఇంకా పాపంలో ఉన్నా, లేకపోతే మరి దేవునికి దూరమైన వారి దగ్గరికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించండి. ఇక వెళుతూ అంటున్నాడు, రోగులను స్వస్థపరచండి. ఏమంటున్నాడు? రోగులను స్వస్థపరచుడి, ఇంకా చనిపోయిన వారిని కూడా లేపండి అంటున్నాడు. ఎవరిని లేపాలంట? చనిపోయిన వారిని సైతము లేప శక్తిని దేవుడు శిష్యులకు అనుగ్రహించాడు. ఇంకా కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయడి. ఎవరిని చేయాలంట? కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, ఇంకా దయ్యములను వెళ్ళగొట్టితిరి. ఇంకేమంటున్నాడు? ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి, ఇక మీ సంచుల్లో బంగారంనైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో మరి వారికి వెళ్తూ ఉన్నప్పుడు అన్ని విషయాలు మరి తెలియపరుస్తూ పంపిస్తా ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, పనివాడు జీతానికి పాత్రుడు. నిజంగా మీరు 2 అంగీలనైనను, బంగారంనైనను, వెండినైనను ఇవేవి కూడా తీసుకొని పోవద్దు అంటున్నాడు. ఎందుకు అని అంటే, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడే నేను సిద్ధపరుస్తాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తారో, ఏ గ్రామానికి వెళ్తారో ఆ గ్రామంలోనే మీకు ఆహారం దొరుకుతుంది. ఉండడానికి సమస్తమిగా దేవుడే సమకూరుస్తాడు. వాక్యంలో స్పష్టంగా సెలవిస్తున్నాడు ఏంటంటే, పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన పనిని మర్చిపోయే దేవుడు కాదు కదా. మన పనిని చూచుచున్న దేవుడు, సహాయం చేసే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు. కనుక పనివాడు జీతానికి పాత్రుడు కాడా. 11వ వచనం, మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. నిజంగా ఏ గ్రామానికైతే వెళ్తున్నారో, ఏ పట్టణానికైతే వెళ్తున్నారో ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ ఎవరైతే యోగ్యమైన వారు, నీతిమంతులు, దేవునికి నమ్మకమైన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యోగ్యుడో వారి దగ్గర మీరు ఉండండి, బస చేయండి. మళ్ళీ మీరు తిరిగి ఎక్కడికైతే వెళ్తారో అప్పటి వరకు అక్కడే ఉండండి అంటున్నాడు. 1 రోజా 2 రోజులా, మీరు ఎన్ని రోజులు ఉంటారో అక్కడే మరి బస చేయండి అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. 12వ వచనం, ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఏ ఇంటికైతే యోగ్యుడని ఎంచి వెళ్తున్నారో ఆ ఇంటికి శుభమని చెప్పుడి అంటున్నాడు. ఇంకా కింది భాగంలో చూడండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. ఏ ఇంటికైతే వెళ్తున్నారో ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానం ఆ ఇంటికి వస్తుంది అంటున్నాడు. ఇంకా అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. మీ సమాధానం తిరిగి మీకు వచ్చును. నిజంగా ఒక ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంటికి ప్రతిఫలం రావాలంటే ఆ వ్యక్తి కానీ ఆ ఇల్లు కానీ యోగ్యమైనదై ఉండాలంట. యోగ్యమైనదై అంటే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించువారై ఉండాలి. దేవునికి మహిమకరమైన బ్రతుకును బ్రతకాలి. అప్పుడే మనం ఏదైతే పొందుకోవాలో అది పొందుకుంటాం. 14వ వచనం, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయడి. ఏం దులిపివేయాలంట? పాదధూళి దులిపివేయాలంట. ఎందుకు? ఎవరైతే వాక్యాన్ని వినరో, మిమ్మల్ని చేర్చుకున్నారో కదా, సువార్త పట్ల మరి ఒకవేళ వద్దని చెప్తారో వారికి సాక్ష్యార్థంగా పాదధూళి సాక్ష్యం ఇస్తుంది. కనుక మీ పాదధూళి దులిపివేయుడు అంటున్నాడు. ఇంకా కింది భాగంలో చూడండి, విమర్శ దినమున ఆ పట్టణపు గతి సొదొమ గొమొర్రా పట్టణముల గతి కంటే ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిజంగా విమర్శ దినమున అంటే తీర్పు దినమున మరి నిజంగా సొదొమ గొమొర్రా పట్టణానైనా మరి లెక్కకు తీసుకురావచ్చు, కానీ ఎవరైతే వాక్యాన్ని వినరో, త్రోసివేస్తారో వారు మరి నిజంగా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో స్పష్టంగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నిజంగా ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని. నిజంగా ఈ వాక్య భాగంలో స్పష్టంగా మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారి కంటే ముందుగా యోహాన్ గారు వాక్యం చెప్పారు. ఎక్కడ? అరణ్యంలో కదా. ఎక్కడ? అరణ్యంలో. యొర్దాను నది దగ్గర అక్కడ అనేకులకు బాప్తిసం ఇచ్చాడు కదా. పాపాలు ఒప్పుకున్న వారందరికీ కూడా ఆయన బాప్తిసం ఇచ్చాడు. అయితే మొట్టమొదటిగా ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన కూడా ఇదే మాటలే చెప్తాడు. ఏమనంటే,
పరలోక రాజ్యము సమీపించినది. ఏమంట? పరలోక రాజ్యము 3వ అధ్యాయము మరి 2వ వచనంలో చూస్తే మొదటి 2 వచనాలు, ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాను. చూడండి, మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం అంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు కదా. మరి మనము పాపాన్ని ఒప్పుకోవాల్సిన వారు పాపాన్ని ఒప్పుకోవాలి కదా. తప్పిపోయిన వారు సరిగ్గా వాక్యం చేత కట్టబడాలి. మారు మనసు పొందడం అంటే చేసిన తప్పును సరిదిద్దుకోవడం, ఏ పాపం చేయకుండా జీవితాన్ని వాక్యానుసారంగా నడుచుకోవడం, నిజంగా మార్పు చెందడం, పాపంను ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకడం. ఈ విధంగా మరి యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రారంభించినప్పుడు ఆయన కూడా ఇదే మాటలు చెప్తాడు. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చూడండి, యోహాను గారు అదే వాక్యమును మొట్టమొదటిగా ప్రకటించారు. యేసుక్రీస్తు వారు అదే వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు శిష్యులు కూడా అదే వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. ఏమని? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందాలి. పరలోక రాజ్యము అంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు, మనము జీవితాన్ని దిద్దుకోవాలి కదా, మారు మనసు పొందాలి కదా, పాపులు పవిత్రులుగా మార్చబడాలి కదా, అవినీతి పరులు నీతిమంతులుగా తీర్చబడాలి కదా. ఈ విధంగా మరి నిజంగా మార్పు చెంది మహిమకరంగా దేవునికి బ్రతకాలి. నిజంగా ఈ మాటలు మరి ఇక్కడ శిష్యులకు కూడా అదే బోధించమని చెప్తా ఉన్నాడు. అధికారం ఇచ్చాడు, తర్వాత వారిని పంపాడు. ఈ విధంగా మరి ఎక్కడైతే మీరు కదా సేవకు వెళ్తారో అక్కడే మీకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడితే అన్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు కదా. ఎవరైతే యోగ్యమైన వారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కదా. మామూలుగా ఇప్పుడు ఒకవేళ సరైన మనుషులు కాకపోతే వాళ్ళ ఇంటికి రమ్మని అడగరు, పిలువరు, నీళ్ళు కూడా ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు యోగ్యమైన వారైతే ఇంటికి రమ్మని పిలుస్తారు, నీళ్ళు ఇస్తారు కదా, భోజనం పెడతారు. ఒకవేళ లేట్ అయిందంటే ఈ రాత్రి ఇక్కడే పండుకోండి అయ్యగారు, పాస్టర్ గారు అని చెప్పి ఈ విధంగా మరి వారు చక్కగా చూసుకుంటారు. కాబట్టి ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డలారా, నిజంగా యేసుక్రీస్తు వారు మరి ఆయన సేవా జీవితంలో ఉన్నప్పుడు వీరిని సేవకు కూడా పంపించాడు. ఎవరిని? శిష్యులను కదా. వారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడమే కాకుండా వారికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వడమే కాకుండా సేవలో కూడా వారిని పంపించాడు. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు కనుక అలనాడు మీరు సేవ చేయడమే కాకుండా శిష్యులను కూడా ఎన్నుకొని వారిని కూడా పంపి సువార్తను ప్రకటింపచేశారు ప్రభా. ఈ దినమున మరి మాతో కూడా మాట్లాడుతున్నారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. అవును ప్రభా, మేము కూడా నీ సువార్తను ప్రకటించాలి ప్రభా. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్పి అనేకులకు ప్రభా మేము కూడా చెప్పేవారుగా మమ్మను కూడా లేవనెత్తి వాడుకొని అయ్యా మీ నామనికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యము మా హృదయాల్లో నింపండి. వాక్యానుసారంగా మా జీవితాలను ముందుకు మీరే నడిపించి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మను ఈ లోకంలో మరి ఆ విధంగా బలపరిచి నీ చిత్తాన్ని నెరవేర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.